హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో చేసుకునే పనులని ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా పాలు కూడా వచ్చేసాయి. పాలు పోసి వెళ్ళిపోయాడు. ఇంకా నేను పాలు కూడా పట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేస్తున్నాను. ఇంకా అన్నం కూడా వేరే గిన్నెలో వేసుకుందామని అన్నం తీసి చూసే లోపల అన్నానికంతా చీమలు పట్టాయి. చూసారా ఎన్ని చీమలు పట్టేసాయో? ఇంకా ఏం చేయాలి? ఇంకా మామూలుగా అయితే వేరే గిన్నెలో వేసుకొని ప్లేట్‌లో నీళ్ళు పోసుకొని ఆ గిన్నె పెట్టుకుంటాను. మామూలుగా అయితే ఈరోజు కొద్దిగా లేట్ అయింది. అప్పటికల్లా చీమలు పట్టేసాయి. ఇంకా కర్రీ కూడా వేరే గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు కర్రీలో టమాటా వేయకుండా టమాటాలు లేవనమాట. అందుకని టమాటా వేయకుండా చేశాను. ఇంకా చూడాలి పిల్లలు లంచ్ బాక్స్లో అన్నం తింటారో అలాగే తీసుకొస్తారు. ఒకవేళ కూరన్నం తినకపోయినా పెరుగన్నమైనా తింటారేమోనని ఇంకా పెరుగన్నం కూడా పెట్టాను. ఇంకా కర్రీ కూడా వేరే బాక్స్లో వేసేసుకున్నాను. నేను కూడా కూర తినలేకపోయాను. టమాటాలు వేసుకొని అలవాటైన వాళ్ళం కదండి. ఇంకా టమాటాలు లేకుండా కూర వండుకోవాలి అంటే ఏదోలాగా ఉంటుంది. కంపల్సరీ టమాటా 1, 2 వేసుకుంటేనే అప్పుడే కూరకి టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా టమాటాలు లేకుండా వండాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము క్యారెట్ రైస్ చేశాను. అది కొద్దిగా మిగిలితే ఇంకా వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నేను లంచ్లో కూడా కొద్దిగా కూడా తినేస్తాను. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వరకు ఉంటే పాడైపోతుంది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ నేనే తినేస్తాను అనమాట. ఇంకా వాటిపైన ముద్దలు పెట్టేసేసుకుంటున్నాను. మామూలుగా ఇలా ప్లేట్లో వాటర్ పోసుకొని తర్వాత ఆ గిన్నెలన్నింటి అందులో పెట్టేసుకుంటాను అనమాట. ఈరోజు కొద్దిగా లేట్ అయ్యేపాటికి చీమలన్నీ పట్టేశాయి. మరియు సమ్మర్లో అయితే బాగా చీమలు ఉండే, ఇప్పుడు కొద్దిగా తగ్గాయి. కానీ అప్పుడైతే చాలా ఎక్కువ చీమలు ఉండే, ఏది పెట్టినా దాని మీద చీమలు వచ్చేసేవి. ఇంకా తర్వాత నైట్ పాలు కూడా కొద్దిగా ఉన్నాయన్నమాట. ఆ పాలు కూడా కాగపెట్టేసుకొని ఇంకా కాఫీ తాగుదాము అని ఇంకా కాఫీకి గ్లాసెస్ పెట్టేసుకున్నాను. ఇంకా కాఫీ పౌడర్ కూడా అయిపోవచ్చింది. ఇంకా సరుకులు కూడా తెచ్చుకోవాలి. మా హస్బెండ్కి చెప్తే రేపు హాలిడే ఉంటుంది కదా, రేపు వెళ్దామని అన్నారు. చూడాలి. ఇంకా తర్వాత ఇంకా పంచదార కూడా వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని ఇంకా కాఫీ కలిపేసుకోవడమే. కాఫీ తాగితే కానీ ఏ పనైనా చేయబుద్ధి అవ్వదు. కాఫీ తాగలేదనుకో రోజంతా తలనొప్పిగానే ఉంటుంది, ఏ పని చేయబుద్ధి అవ్వదు. ఇంకా పాలు కూడా కాగిపోయాయి. నైట్ పాలు కొద్దిగా మిగిలితే ఇంకా ఆ పాలే పోసేసుకుంటున్నాను. ఇంకా కాఫీ కలిపేసుకున్నాను. ఇంకా అమ్మ కూడా వచ్చింది. అమ్మ కాఫీ తాగదు, అమ్మకే షుగర్ ఉందనమాట. ఇంకా నేను ఒకదాన్ని కాఫీ తాగుతున్నాను. అమ్మతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అమ్మ పడుకుంది. అమ్మకి థైరాయిడ్ కూడా ఉంది, చేత అవ్వట్లేదు అని ఇంకా కొద్దిసేపు అలా పడుకుందనమాట. ఎదిగి ఊరికి అలా వచ్చింది. ఇంటి దగ్గరలోనే ఉంటామన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే. కలవడానికి ఊరికి అలా వచ్చింది. ఇంకా చూసారా, చేత అవ్వట్లేదు అని పడుకుంది. ఇంకా నేను కాఫీ తాగేస్తున్నాను. కూర్చొని కాఫీ తాగేసిన తర్వాత ఇంకా టబ్లో అంట్లన్నీ ఇంకా సదిరేసుకుంటున్నాను. మళ్ళీ అంట్లు చాలా ఉన్నాయి, మళ్ళీ అంట్లన్నీ కడుక్కోవాలి కదా. ఇంకా వీటన్నిటిని వేరే షెల్ఫ్లలోకి ఎక్కడక్కడ పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా అంట్లు కూడా మొత్తం వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా అమ్మకు లేసేసింది. ఇంకా అమ్మ కూడా ఇంటికి వెళ్ళి కర్రీ వండడానికి కానీ అన్నం వండలేదని ఇంకా వెళ్ళిపోయింది. ఇంట్లో అన్నీ ఇక్కడ ఉన్నాడు అని అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒకదాన్నే ఉన్నాను ఇంట్లో. ఇంకా అంట్లని కడిగేసేసుకుంటున్నాను. అంట్లు వాష్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది. ఫస్ట్ పెద్ద పని అంటే ఇదేనని అనిపిస్తుంది. ఇంకా అంట్లన్నీ గబగబా వాష్ చేసేసుకుంటున్నాను. అంట్లు వాష్ చేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది కదా. ఆడవాళ్ళకి అంట్లతోనే పెద్ద ప్రాబ్లం. మామూలుగా ఇల్లు ఊడడం తుడవడం మామూలు పనులు అనిపిస్తుంది, కానీ అంట్లు కడగాలి అంటేనే చేతవ్వదు. ఇంకా అంట్లని గబగబా కడిగేసేసుకుంటున్నాను. ఇంకా అంట్లని కడిగేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పాలు కూడా కాగిపోయాయి, చల్లడానికి పక్కన పెట్టేశాను. ఇంకా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఎక్కువ మురికిగా ఉన్నప్పుడు స్టవ్ వాష్ చేసేసుకుంటాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అంట్లు కూడా కడిగేసిన తర్వాత కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత షింక్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. షింక్ కూడా నీట్గా ఉంటేనే మొత్తం అంట్లన్నీ నీట్గా కడిగాను అనిపిస్తుంది కదా. ఇంకా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకొని అంట్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రతిరోజు ఇలా షింక్ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా తుడిచిన టవల్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా హ్యాండ్స్ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు ఉడవాలి. ఇంకా చూసారా, అంట్లన్నీ కడిగేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా పిల్లలకి కాగిన వాటరే పోస్తున్నాను అనమాట. కాచి చల్లార్చిన వాటరే తాగడానికి ఇస్తున్నాను. ఎందుకంటే వర్షాకాలం కదండి, టైఫాయిడ్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ పిల్లలిద్దరికీ టైఫాయిడ్ వచ్చింది, 2 సార్లు అటాక్ అయింది. అందుకని వాళ్ళకి కాచి చల్లార్చిన నీళ్ళే ఇస్తున్నాను అనమాట. అందుకని వాళ్ళ కోసము తాగడానికి వాటర్ కాగబెట్టాను. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే లోపల నీళ్ళు చల్లగా అయిపోతాయి కదా, వాటర్ తాగొచ్చు వాళ్ళు. ఇంకా తర్వాత ఇంకా బెడ్షీట్లన్నీ మడత పెట్టేస్తున్నాను. ఇంకా
మొత్తం అన్నిటినీ సదిరేసుకుంటున్నాను. నీట్గా సదురుకుంటేనే ఇంకా మొత్తం ఫస్ట్ బెడ్షీట్ అంతా నీట్గా సదురుకున్న తర్వాత ఆ తర్వాత ఇల్లు ఉడుస్తాను. ఇంకా పిల్లలంతా వెళ్ళిపోయే లోపల అన్నీ అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు కదండి, ఇంకా వాటన్నిటిని ఎత్తేసుకుంటున్నాను. చూసారా, పెన్సిల్స్ అన్ని ఇలా బాక్స్లో వేసి పెడతాను. వాళ్ళకి కావాల్సినప్పుడు అందులోంచే తీసుకుంటారు. ఇంకా కొత్త పెన్సిల్స్ కూడా ఉన్నాయి కానీ రోజు అవి ఇవ్వమంటారు కానీ నేను ఇవ్వను. ఫస్ట్ పాత పెన్సిల్స్ వాడిన తర్వాతే కొత్తవి ఇస్తానని చెప్తాను. ఇంకా చూసారా ఎంత చెత్త ఉందో, అన్ని పేపర్లు బొమ్మలు అన్నీ అక్కడిక్కడ పడేస్తారు. ఇంకా అవన్నీ ఎత్తేసిన తర్వాత ఇంకా చాప కూడా తీసేసి ఇంక ఇల్లంతా ఊడ్చుకోవాలి. ఇంకా వాటర్ కూడా కాగిపోయాయి. ఇంకా వాటర్ కింద బంద్ చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా తర్వాత ఇంకా ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. ఇంకా రోజు మంచం కింద కూడా ఊడుస్తాను. చెప్పాను కదా, చాలా డస్ట్ వస్తుంది. రోడ్డుకే ఉంటుంది ఇల్లు, చాలా డస్ట్ వస్తుంది. రోజు తుడిచినా సరే రోజుకి ఇంత చెత్త వస్తుంది. అందులోని చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఎక్కువ చెత్త వస్తుంది. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా రేపు ఎల్లుండి కానీ ఇల్లంతా ఒకసారి బూజు కొట్టుకోవాలి. ఇల్లంతా బూజు అంతా సాలిడ్ పురుగులు వచ్చేసి ఇల్లంతా బూజు అయిపోయింది. ఇంకా మళ్ళీ చూస్తే మళ్ళీ అడుగుతారు కదా, అందులోనూ మనం కూడా నీట్గా ఉంచుకోవాలి కదా. ఇంక ఇల్లంతా మా హస్బెండ్కి ఖాళీ ఉన్న రోజు ఇంక ఇల్లంతా దులుపుకోవాలి, ఫ్యాన్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పని చేసుకోవాలి. అప్పుడు ఇల్లంతా క్లీన్గా ఉంటుంది కదా. పిల్లలు ఉన్న చోట ఇంకా ఇల్లు క్లీన్గా లేకపోతే వాళ్ళకి డస్ట్ అలర్జీలు కూడా వస్తాయి. అందుకని ఇంకా ఇల్లు కూడా క్లీన్గా పెట్టుకుంటాను. ఇంకా నేను ఎక్కదాము అంటే ఇంకా ఒకసారి పడ్డానమాట చైర్లో నుంచి. అప్పటి నుంచి నేను ఏదైనా దులపాలి అంటే కొద్దిగా ఆలోచిస్తాను అనమాట. ఇక్కడ గోడ మీద అక్కడక్కడ దులుపుతాను కానీ మరి పైన అంటే కర్ర అంత పెద్దగా లేదు, అందుకని ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత కర్టెన్స్ అన్నీ తీసేసాను. ఇంకా కర్టెన్స్ అన్నీ నిన్న నైట్ నానబెట్టాను అనమాట. ఆ కర్టెన్స్ అన్నీ ఉతికేసుకుంటున్నాను. ఉతకక చాలా రోజులు అవుతుంది అనమాట. ఇంకా అందుకని ఉతికేసి పెడదాము అని, ఇంకా ఎట్లయినా ఇల్లు దులుపుకుంటున్నాం కదా, మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకుందాము అని ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చాలా దుమ్ము పడుతుంది. లాస్ట్ మంత్లోనే మొత్తం పేపర్లన్నీ చేంజ్ చేశాను కానీ మళ్ళీ అప్పుడే డస్ట్ అంతా పట్టేసింది. ఇంకా సమ్మర్లో అంతా చీమలు ఎక్కి అంతా పల్పం రాసి అంత గలీజ్ అయిపోయింది. అందుకే ఒకసారి కిచెన్ కూడా క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కిచెన్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మేము దోమతెర వేసుకుంటాను అనమాట. ఇంకా దోమతెర కూడా ఇంకా మస్కిటో నెట్ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా చాలా మురికిగా అయిపోయింది అని దీన్ని కూడా నెలకి ఒకసారైనా క్లీన్ చేస్తాను అనమాట. చూసారా, చాలా మురికి పట్టేసింది. ఇంకా ఈ విధంగా బ్రష్తో కాకుండా బ్రష్ వెనకాల వైపు నుంచి ఇలా క్లీన్ చేసుకుంటా. బ్రష్ రుద్దితే ఒక్కసారి పాడైపోతుంది కదా, ఇంకా చాలా సున్నితంగా హ్యాండిల్ చేసుకుంటూ క్లీన్ చేయాలి. ఇంకా మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్న మెత్తగా ఓపెన్ చేస్తేనేమో పెద్దగా అయిపోతుంది, మరి అదంతా ఎక్కడ పడుతుంది. అందుకని ఇట్లా ఫోల్డ్ చేసుకుని వాష్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఆరడానికి ఇలా పెట్టేశాను అనమాట. ఇంకా కర్టెన్స్ కూడా ఆరేసాను, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరేసాను. ఇంకా తర్వాత ఒకసారి ఇల్లంతా చూపిస్తాను చూడండి. ఇల్లంతా ఇలా సర్దుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.